బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పిస్తూ అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ ఏవి రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణ దీక్షితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించారని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా టీటీడీ ఈవో అప్పట్లో వ్యవహరించారని, నాటి ఈవో ప్రొసీడింగ్స్ను రద్దు చేసి రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలి అని దీక్షితులు లాయర్ కోర్టును అభ్యర్థించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. మరి పింక్ డైమండ్ పరిస్థితి ఏంటి? ఆనాడు ఈ రమణ దీక్షితులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు కదా. తిరుమల పవిత్రతను దెబ్బతీసి తగుదునమ్మా అంటూ కోర్టుకు వెళ్ళావా, నీకు సిగ్గు శరం ఉందా అని అమరావతి ఉద్యమకారిణి వరలక్ష్మి అంటున్నారు.